కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు రావి శ్రీనివాస్, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు శ్రీనివాస్. మరి శ్రీనివాస్కి సంబంధించినంత వరకు ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే కోనేరు కోనప్ప మేనలుడుగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మేనలుడు కావడం ఆ లోకల్గా ఆయనకి కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్. నెక్స్ట్ నియోజకవర్గ పరంగా చూస్తే నియోజకవర్గంలో చురుగ్గా ఉండేటటువంటి నాయకుడిగా కూడా పేరునైతే సంపాదించుకున్నారు. నెక్స్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరును గట్టిగా ప్రశ్నించుతూ ప్రజల మధ్యన ఉంటున్నారు. ఇది కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. సిర్పూర్ నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపించగలిగినటువంటి నాయకుడిగా కూడా అతి తక్కువ టైంలోనే పేరు సంపాదించుకున్నారు ఆయన. నెక్స్ట్ కోనేరు కోనప్ప ఓట్ షేర్ను భారీగా దెబ్బతీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయాన్ని సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ప్రజల్లో ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ వైఫల్యాలను ఎవరైతే ఎండగడతారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రజా మద్దతు ఉండే అవకాశం ఉంది. సో ఆ కోణంలో ఇవన్నీ కూడా ఈయనకి పాజిటివ్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్.